నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శుక్రవారం సభకు హాజరైన కలెక్టర్ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని వెల్లడి ఘనంగా నేషనల్ స్పేస్ డే వేడుకలు అంతరిక్షంపై విద్యార్థులకు అవగాహన రామాలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం భూమి పూజ చేసిన మేయర్ సునీల్ రావు ఘనంగా శ్రావణ మాసోత్సవాలు పలు ఆలయాల్లో భక్తుల సందడి ఇక వార్తల్లోని వివరాలు మహిళల సమస్యల పరిష్కారానికై శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో జరిగిన శుక్రవారం సభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులకు జిల్లా కలెక్టర్ అక్షరాభ్యాసం అన్నప్రాసన చేయించారు. అలాగే గర్భిణులకు సీమంతం చేశారు. తదనంతరం గుమ్లాపూర్లోని పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు తదితర సమస్యలు పలు అంశాలపైన ఉపాధ్యాయులతో మాట్లాడారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాలలో జరిగే శుక్రవారం సభకు హాజరై వాటిని చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళలు పోషకాహారం తీసుకోవాలని, రక్తహీనత బారిన పడవద్దన్నారు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ సభకు స్త్రీ శిశు సంక్షేమ అధికారులు, వైద్యాధికారులు, ఇతర మండల స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 100 మంది ఉంటేనే పోయి ఏదో విషయం మాట్లాడతాము, అంతసేపు కేటాయిస్తాము అనేది జనరల్గా మీటింగ్ అంటే అట్లాగే ఉంటుంది. సో ఏ అధికారి అయినా ఒక పెద్దగా అంటే అందరూ ఒకే చోట్లో ఉంటే, ఒక 100 మంది ఉంటే మంచిగానే చక్కగా కొన్ని విషయాలు పంచుకోవచ్చు అనేది ఉంటుంది. కానీ మనము ఇక్కడ శుక్రవారం సభలో మన ఆలోచన ఎట్లా ఉంది అంటే అందరిది, మనం అధికారులు అందరం కలిసి ఊరికి వెళ్దాం, అంగన్వాడీ సెంటర్కి వెళ్దాం, ప్రతి శుక్రవారం వెళ్దాం. సో అక్కడ 20 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 5 మంది వచ్చినా, ఎవరైనా వస్తే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడదాం. అంటే ఇంటరాక్షన్ పర్సనల్గా చేసుకుందామనే ఉద్దేశంతో పెద్ద సభ అనేది మా ఉద్దేశం కాదు. వచ్చిన వాళ్ళు చక్కగా వాళ్ళకి ఉన్న సమస్యలు మనతో పంచుకోవాలి, మన నుంచి కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో అంత సమయం కేటాయించి ఇక్కడ మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది. సో చాలామంది ఈరోజు ఓపెన్గా మాట్లాడారు. ప్రత్యేకంగా తల్లి మీ పేరేంటి? లలిత చెప్పింది. లలిత కొంచెం మొహమాటపడి మాట్లాడను చెప్పింది ఫస్ట్, కానీ చక్కగా మాట్లాడింది. తర్వాత మీ పేరు? ఉషారాణి బాగానే మాట్లాడింది. ప్రత్యేకంగా సుమలత ఏంటంటే ఎవరు అడగకపోయినా మైక్ తీసుకొని మాట్లాడింది. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వ బడి పిల్లలు ఏ విధంగా ఉన్నారని సుమలతని చూస్తే తెలుస్తుంది. స్మార్ట్ అండ్ డైనమిక్. ఎందుకంటే తన ప్రభుత్వం బడిలో చదివింది కాబట్టి చాలా స్మార్ట్ అండ్ డైనమిక్ ఉంది. నేషనల్ స్పేస్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త పంజాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని మల్టీపర్పస్ పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష యాత్ర, ఉపగ్రహాల పట్ల శ్రీకాంత్ సంపూర్ణ అవగాహన కల్పించారు. విద్యార్థులు బైనాక్యులర్ ద్వారా అంతరిక్షంలోని పలు అంశాలపై చర్చించారు. చిన్నారుల్లో సైంటిఫిక్ థింకింగ్ పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నామని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త పంజాల శ్రీకాంత్ అన్నారు. దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. చంద్రయాన్ 3 ల్యాండ్ అయి నేటితో సంవత్సరం పూర్తయిందని గుర్తు చేశారు. ఉపగ్రహాల పరిశోధనలో చాలా దేశాలు విఫలమయ్యాయని, రష్యన్ సైతం ఫెయిల్ అయి క్రాష్ అయిందన్నారు. ఇస్రో ద్వారా దేశానికి అనేక లాభాలు కలిగాయని గుర్తు చేశారు. ఉపగ్రహాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సైతం వైద్య సేవలు అందించగలుగుతున్నామని చెప్పారు. ఉపగ్రహాల ప్రయోగాలలో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని చెప్పారు.
ఇలాంటి విషయాలలో మన ఇస్రో చాలా ముందుందని తెలిపారు. స్పేస్ అవగాహన ద్వారా తనకు ఖగోళ శాస్త్రవేత్తను కావాలనే ఆలోచన కలిగిందని విద్యార్థులన్నారు. ఈ కార్యక్రమంలో పంజాల శ్రీకాంత్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు జైపాల్, నటరాజ్, ప్రవీణ్ విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇవాళ నేషనల్ స్పేస్ డే అనేది పురస్కరించుకొని అసలు చాలామందికి తెలియదు అండి, ఇవాళకి ఎగ్జాక్ట్లీ 1 year అవుతుందండి చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యి సౌత్ పోల్ పైన. సో అది ఇండియా 4th కంట్రీ అయింది మూన్ పైన ల్యాండ్ అవ్వడానికి, అలాగే ఫస్ట్ కంట్రీ సౌత్ పోల్కి వెళ్ళడానికి. సో ఇవాళ వీళ్ళకి ఏంటంటే అసలు చాలామందికి స్పేస్కి మనకి వాళ్ళ ఇస్రో చేసే పరిశోధనలు మన లైఫ్కి ఎలా కనెక్షన్ ఉంటుంది, వాళ్ళు చంద్రయాన్ 3 ల్యాండ్ విక్రమ్ ల్యాండ్ కావడానికి ఎన్ని రకాలుగా టెస్టులు చేయాల్సి వచ్చింది, మూన్ పైన ల్యాండ్ అవ్వడం ఎందుకు కష్టము అంటే సుమారు ఒక 30-40% మిషన్స్ అని ఇప్పటివరకు మూన్ పైన ఫెయిల్ అయ్యాయి ప్రతి కంట్రీస్కి. చంద్రయాన్ 3 ల్యాండ్ కాకముందు 2 రోజుల ముందు రష్యా కూడా ల్యాండ్ కావడానికి అయిపోయి క్రాష్ అయిపోయింది. సో ఎందుకు క్రాష్ అయింది, వాళ్ళకు కంప్లీట్గా టెక్నికల్గా అంటే ఎన్ని రకాలుగా మూన్ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది, దానిపైన ఎలాంటి క్రేటర్స్ అగాధాలు ఉన్నాయి, ఎట్లాంటి సాఫ్ట్వేర్స్ డిజైన్ చేయాల్సి వచ్చింది, అది మూన్ ఎర్త్ నుంచి ఆర్బిట్లో కక్షలో పెట్టి మూన్ పైకి ఎలా పంపించారు, ఎలాంటి రాకెట్స్ వాడారు, అంత పెద్ద రాకెట్ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది. సో ఇదంతా డీటెయిల్గా చెప్పి సో వాళ్ళను ఇన్స్పైర్ చేసామండి ఇవాళ. అలాగే సో ఈ ఇస్రో వల్ల ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల అసలు మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అంటే ఇస్రో మన దేశాభివృద్ధికి ఎలా తోడ్పడింది అంటే అది టెలికమ్యూనికేషన్ కావచ్చు, టెలిమెడిసిన్ కావచ్చు. ఇవాళ సారు మాకు ఇక్కడికి చెప్పినాక నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే నాకు అంత స్పేస్ అంటే మామూలుగా అనుకున్నా, కానీ సార్ చెప్పిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. సార్ చెప్పిండు ఇప్పుడు హీలియం 3 ఉంటుందని, అక్కడ ఎట్లా ల్యాండ్ అయింది రోవర్, అవి ఎట్లా పోయింది, అది ఎంత రిస్క్ ఎంత అదని. అంతకుముందు మామూలుగా పోయింది మిషన్ అట్లా ల్యాండ్ అయింది అనిపించింది, కానీ సార్ చెప్పిన తర్వాత ఎంత రిస్కీ, అది పోతే ఎంత మంచిగా ఉంటుంది, అక్కడికి పోతే ఎంత మంచిగా ఉంటుంది, నాకు అక్కడికి పోవాలనిపించింది. ఇప్పుడు సైంటిస్ట్ నా గోల్ ఇప్పుడు నేను ఇప్పుడు సందే అనుకున్నా, నాకు ఇంతకుముందు గోల్ లేకపోదు, ఇప్పుడే నేను గోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సైంటిస్ట్ అవుదామనుకున్నా, ఇస్రో పోదామనుకున్నా. థ్యాంక్స్ టు ఇస్రో. కమ్యూనిటీ హాళ్లతో డివిజన్ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని సప్తగిరి కాలనీ 14వ డివిజన్లోని శ్రీ కోదండ రామాలయాన్ని ఆయన సందర్శించారు. కార్పొరేటర్లు దిండిగాల మహేష్ బుచ్చిరెడ్డిలతో కలిసి 26,50,000 రూపాయల నిధులతో కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రామాలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మేయర్ను శాలువాలతో సత్కరించారు. ప్రజలు కార్పొరేటర్ల ద్వారా వచ్చిన వినతుల మేరకు సంబంధిత డివిజన్లలో కమ్యూనిటీ హాల్స్ భవనాల సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తున్నామని సునీల్ రావు అన్నారు. శుభకార్యాల సమయంలో స్థానిక ప్రజలకు ఎలాంటి భారం లేకుండా నిర్మాణం చేసిన కమ్యూనిటీ భవనాలలో కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలిపారు. సప్తగిరి కాలనీ విస్తరించిన ప్రాంతమని కమ్యూనిటీ భవనం నిర్మాణం చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావించామన్నారు. వచ్చే 5 మాసాలలో భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు, రామాలయ కమిటీ అధ్యక్షులు గౌతమ్ బాబు, మాజీ కార్పొరేటర్ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మరి ప్రజలకు అవసరం కమ్యూనిటీ హాల్ కాబట్టి మరి పెద్దలందరూ కోరిన మేరకు మరి గౌరవ కార్పొరేటర్ మహేష్ గారి యొక్క రిప్రజెంటేషన్ మేరకు మరి ఈ నిధులు మరి శాంక్షన్ చేసుకొని పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే కరీంనగర్ నగరంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ గౌరవ కార్పొరేటర్ ద్వారా వచ్చినా మరి వాటి వెంటనే కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించి కమ్యూనిటీ హాల్స్ భవనాలంటే అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా, చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని నిర్మించినట్టయితే మరి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ పోకుండా మరి ఆర్థికమైన భారం లేకుండా మరి కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము చాలా చోట్ల కూడా నిర్మించడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా కూడా మరి సప్తగిరి కాలనీ చాలా పెద్దగా పెరిగిపోయినటువంటి ప్రాంతం, ఇప్పుడు చాలా గృహ సముదాయాలు కావచ్చు, కాలనీస్ కావచ్చు, చుట్టుపక్కల చాలా విస్తరించినాయి కాబట్టి మరి ఈ ప్రాంతంలో నిర్మించినట్టయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావించడం వల్ల ఈ నిర్మాణం ప్రారంభిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా 5-6 మాసాల లోపల కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరి ఈ రామాలయంకి వచ్చే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది తెలియజేస్తాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా కరీంనగర్లోని పలు ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని మహాశక్తి దేవాలయం, సంతోషి మాత, నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, రామేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి గాజులు, కొత్త చీరలు సమర్పిస్తామని భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు శుభదినమని, శుక్రవారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల తమ సౌభాగ్యాన్ని అమ్మవారు చల్లగా చూస్తారని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మీ మహాక్షేత్ర శక్తిపీఠం ఆలయం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి 1,00,000 పువ్వులతో అలంకరణ, 108 జంట శివనాగ లింగాలకు మానసాదేవి ఉత్సవమూర్తి విగ్రహానికి అభిషేకం చేశారు. తమ కోరికలు తీర్చాలని ముడుపు కట్టి మొక్కుకున్నారు. అమ్మవార్లకు ఓడిబియ్యం పోసి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్షులతో కలిసి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని రమణారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అర్హులైన అందరికీ వర్తిస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రసమయి కార్యకర్తలకు తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. రసమయి తన ఉనికిని చాటుకునేందుకు మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యేపైన అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మోరపల్లి రమణారెడ్డి, ఎల్కంపల్లి సంపత్, బండారి రమేష్, అలువాల కోటి, నందగిరి రవీంద్రాచారి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ దాదాపుగా 2 లక్షల రూపాయల లోపున్న రైతులందరికీ ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఆల్రెడీ రైతులు రుణమాఫీ అయిన సందర్భంలో సంబరాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. కానీ 2 లక్షల పైబడి ఉన్న రైతులకు పైన ఉన్నటువంటి మిత్తిని కానీ లేదా అదనంగా తీసుకున్న రుణాన్ని కానీ మాఫీ చేయలేదు. ఇది ప్రభుత్వం రోజువారీగా చెప్తా ఉన్నది. రుణమాఫీ రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల లోపు ఉన్నవారు ఖచ్చితంగా మాఫీ కాని వారు ఏదన్నా ఆధార్ కార్డులో తప్పులుంటే కానీ, రేషన్ కార్డులో తప్పులుంటే కానీ, లేదా ఇంకేమన్నా సాంకేతికంగా అధికారుల తప్పిదాల వల్ల ఏమన్నా రుణమాఫీ కాకుంటే మీరు దరఖాస్తు చేసుకోండి అని పేద ప్రజలకు న్యాయం జరగలేదని చెప్తున్నాం. కొన్ని ఆధార్ కార్డులలో ఖాతా బుక్కులలో తేడాలు ఉన్నటువంటి అన్నిటి కూడా సరిచేసడానికి ఒక టెస్ట్ కూడా ఏర్పాటు చేసింది కలెక్టరేట్లో. మరి రైతు వేదికలలో కూడా పూర్తిగా దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. వాటి మీద ఇప్పటికప్పటికీ అప్డేట్, గంటకు ఒక బుక్కులలో తేడాలు ఉన్నటువంటి అన్నిటి కూడా సరిచేసడానికి ఒక టెస్ట్ కూడా ఏర్పాటు చేసింది కలెక్టరేట్లో. మరి రైతు వేదికలలో కూడా పూర్తిగా దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. వాటి మీద ఇప్పటికప్పటికీ అప్డేట్, గంటకు ఒకసారి దాన్ని నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు ఆఫీసర్లు అందరూ కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి రైతులందరినీ ఆదుకుంటే మా బతుకులు రోడ్డు మీద పడతాయని చెప్పేసి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏమంటారు, మా మానకొండూరు ముద్దుబిడ్డ స్థానికుడు మా కవంపల్లి సత్తాలను పట్టుకొని రేషన్ కార్డు ఉన్నది పచ్చనూరులా అని చెప్పి అవగాహన రాహిత్యమైన మాటలు మాట్లాడుతూ సిగ్గుచేటు 10 సంవత్సరాలు. నేషనల్ స్పేస్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్ భగవతి స్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల చైర్మన్ రమణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతరిక్షం, ఉపగ్రహాలు, చంద్రయాన్ 3లపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత్ చంద్రుని దక్షిణ ధ్రువం పైన పరిశోధనలు జరిపిన మొదటి దేశంగా అవతరించిందని భగవతి స్కూల్ చైర్మన్ రమణారావు అన్నారు. గత సంవత్సరం ఇదే రోజున ప్రజ్ఞాన్ రోవర్ అడుగుడిన రోజును పురస్కరించుకుని నేషనల్ స్పేస్ డేను జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ పటంలో భారత ఖ్యాతిని నిలిపిన ఇస్రో శాస్త్రవేత్త కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారావుతో పాటు డైరెక్టర్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Launch vehicle from ISRO is GSLV, also known as Geosynchronous Launch Vehicle. This is the 4th largest Indian launch vehicle.
It is a 3-stage vehicle consisting of 4 liquid strap-ons, a gyro upper stage. It has completed 12 successful launches. The next launch vehicle is LVM3. LVM3 is a 3-stage heavy lift launch vehicle. It is consisting of a two solid strap-ons, core liquid booster, and a cryogenic upper stage. The first flight of LVM3 was held on June 5th in the year 2017. Navigational satellites. India is the 4th country to offer the space-based satellite navigation services. IRNSS, Independent Regional Navigation Satellite System, which is being developed by India. IRS. India has one of the Indian remote sensing satellites. It has commissioned by the launch of IRS-1A. Indian VLC applications. Terrestrial and aerial navigations, disaster management, vehicle tracking, integration with mobile phones, mutual and voice navigations for drivers, and etc. Science and space exploration. India has many significant accomplishments like Chandrayaan-1, Chandrayaan-2, Chandrayaan-3 and Aditya L1 and ExpoSat and రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ప్రతినిధి ఐరెడ్డి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కంప్యూటర్ను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరహరి సత్యనారాయణ రెడ్డికి డెస్క్ టాప్ కంప్యూటర్ను అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల అందరి తరపున సత్యనారాయణ రెడ్డికి ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. భవిష్యత్తులో రోటరీ క్లబ్ సౌజన్యంతో పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరహరి సత్యనారాయణ రెడ్డి, ఐరెడ్డి సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల సుధీర్ గౌడ్ వాస్తు శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. రాజస్థాన్లోని శ్రీ మహర్షి కళాశాలలో సుధీర్ పీహెచ్డీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ను సాధించారు. 2021లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిర్ వాస్తు శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన సుధీర్ గౌడ్ 5 ఏళ్లు సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇంటికి ప్లాన్లు ఇస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు డిజిటల్ సర్వే, వెంచర్ల లేఅవుట్ ప్లాన్లు అందిస్తున్నాడు. ఇంటి నిర్మాణానికి ఇంజనీరింగ్ ప్లాన్ ఎంత అవసరమో వాస్తు కూడా అంతే అవసరమని నమ్మిన సుధీర్ తాను సివిల్లో బీటెక్, ఎంటెక్ తో పాటు వాస్తులో పీజీ పూర్తి చేసి ఇప్పుడు పీహెచ్డీని పూర్తి చేసి శ్రీ మహర్షి కళాశాల డైరెక్టర్ వికాస్ చౌహాన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నాడు. ఇల్లు నిర్మాణంలో ప్లాన్ తో పాటు వాస్తు శాస్త్రీయ అనుసారంగా చేయడం చాలా ముఖ్యమని నమ్మి పీహెచ్డీని పూర్తి చేసినట్లు ఇందుకు తన తల్లిదండ్రులు నోముల సుజాత, శ్రీనివాస్ గౌడ్ తో పాటు సోదరుడు సాయిరామ్ గౌడ్ ప్రోత్సాహం అందించినట్లు సుధీర్ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సివిల్ ఇంజనీర్గా సొంత ఆఫీస్ పెట్టుకొని పలు ఇండ్ల ప్లాన్లు, ఇండ్ల పర్మిషన్లు, వెంచర్ లేఅవుట్స్, డిజిటల్ సర్వే సేవలు అందిస్తున్నాను. గతంలో నేను బీటెక్ 2018లో పూర్తి చేసి ఎంటెక్ 2021లో పూర్తి చేసుకొని ప్లానింగ్లో, ఇండ్ల ప్లాన్లో వాస్తు ముఖ్యమైనది కాబట్టి గతంలో 2021 సంవత్సరంలో పీజీ పూర్తి చేశాను పొట్టి శ్రీరాములు కాలేజీలో. ఇప్పుడు ఇంకా మా సేవలు మెరుగ్గా కావడానికి రెసిడెన్షియల్ బిల్డింగ్ అండ్ వాస్తు అంటే ఇండ్లపై వాస్తు ప్రభావం ఎలా ఉంటుందనే టాపిక్ మీద డాక్టరేట్ పూర్తి చేశాను. ఇందుకు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతోగానో ఉంది. ఈ డాక్టరేట్ అనేది రాజస్థాన్లోని శ్రీ మహర్షి కాలేజ్ ఆఫ్ వేదిక్ కాలేజీలో పూర్తి చేశాను. మా తల్లిదండ్రుల దీవెనతో మా సోదరుడు కూడా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇతడు కూడా చాలా ప్లాన్లు కానీ, పర్మిషన్లు కానీ నాతో పాటు పనిచేస్తూ ఇద్దరం సొంతంగా ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ప్రోత్సహించాం. ఏకకాలంలో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజా సమస్యలను ప్రశ్నించకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల ధర్నా చూస్తుంటే సినిమాలో డ్రామాలు ఆడినట్లుగా ఉందన్నారు. సాగునీరు అడిగేందుకు వస్తే ఆనాడు సుంకె రవిశంకర్ అరెస్టు చేయించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. 32,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ జరిగిందని చెప్పారు. ధర్నాలకు నాయకులు కార్యకర్తలకు రైతుల వేషం వేసి తీసుకువచ్చారని ఆరోపించారు. ₹1,00,000 రుణమాఫీకి 4 విడతలుగా చేసిన బీఆర్ఎస్ గొప్పదా, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షలు మాఫీ చేసిన కాంగ్రెస్ గొప్పదా, ప్రజలు ఆలోచించాలని కోరారు. రెచ్చగొట్టే బీఆర్ఎస్ నేతల మాయలో పడవద్దని సూచించారు. ఈ సమావేశంలో వెన్నం రాజమల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రైతు ధర్నాలకు ముసలి కన్నీరు కలుస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ 8 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత 32,000 కోట్లు సరాసరి ఒకేసారి దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసాన్ని చేసి రైతుల పాలిట దైవంగా కాంగ్రెస్ పార్టీ మారితే దాన్ని చూసి ఓర్చుకోలేని మీరు నిరసన చేస్తే మిమ్మల్ని దైవం కూడా క్షమించదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇచ్చినటువంటి అబద్ధపు హామీలతో మీరు అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన 6 గ్యారంటీలతో పాటు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకేసారి అన్ని వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేస్తే చూసి సహించలేని మీరు రోడ్లపైకి వస్తే సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు. ప్రాసెసింగ్ కోసం మిల్లులకు పంపిన సీఎంఆర్ బియ్యం పక్కదారి పడుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి సివిల్ సప్లైకు పంపాల్సిన మిల్లర్లు అక్రమాలకు తెరలేపి కోట్లాది రూపాయల విలువగల బియ్యం ఎగవేశారు. అయితే రికవరీ పైన దృష్టి సారించిన సివిల్ సప్లై అధికారులు విజిలెన్స్ శాఖ సహకారంతో దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా అడ్డదారిలో అమ్మకాలు సాగిస్తున్న వారిపైన దృష్టిని సారించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున వారి ధాన్యం పండిస్తున్నారు. ఈ ధాన్యాన్ని ఐకేపీ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ప్రభుత్వం మర ఆడించేందుకు మిల్లులకు తరలిస్తోంది. అక్కడ వడ్లను బియ్యంగా మార్చి సివిల్ సప్లై శాఖ అందజేస్తోంది. మిల్లులకు కేటాయించిన ధాన్యంలో 68% బియ్యంగా మార్చి మిల్లర్లు తిరిగి పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఇందుకుగాను ₹35 వరకు చెల్లిస్తూ ఉంటారు. ఇలా వచ్చిన బియ్యాన్ని కిలో చొప్పున రేషన్ షాపుల ద్వారా విక్రయిస్తూ ఉంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 500కు పైగా రైస్ మిల్లులున్నాయి. వీరిలో అత్యధిక శాతం మంది సక్రమంగా బియ్యం అందిస్తున్నప్పటికీ కొందరు మిల్లర్లు మాత్రం కొర్రీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా మిల్లుల నుంచి బియ్యం రికవరీ కోసం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేసిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ గతంలోనే కేసులు నమోదు చేయించింది. ఇందులో భాగంగా పలు మిల్లులను సీజ్ కూడా చేసింది. కొనుగోలు సెంటర్ల నుంచి మిల్లులకు వెళ్లిన వడ్లు మళ్లీ సీఎంఆర్ రూపంలో బియ్యం రాకపోవడంతో ఈసారి తిరిగి విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే బదులు మిల్లర్లు కొంత మొత్తాన్ని వెనకేసుకుని ఇతర రాష్ట్రాల్లో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. మిల్లర్లు దళారుల నుంచి రేషన్ బియ్యాన్ని క్వింటాలకు 2200 నుండి 2400 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని బ్రోకర్లు ప్రజల నుంచి కిలో ₹10 చొప్పున కొనుగోలు చేసి ఈ బియ్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తూ ఉంటారు. రైసు మిల్లర్లు ముందే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని బయట అమ్ముకొని రేషన్ దుకాణాల ద్వారా వచ్చే బియ్యం తక్కువ ధరకు కొని సర్కారుకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా రీసైక్లింగ్ దందా. ఈ దందాను గుర్తించిన సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అనేకసార్లు రైడ్స్ జరిపి అనేక అక్రమాలను బహిర్గతం చేసింది. తాజాగా హుజరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని కొన్ని రైస్ మిల్లుల్లో దాదాపు 2,66,000 క్వింటాల వరి మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంట మండలం కోరపల్లి శివార్లోని ఓ రైస్ మిల్లు, ఇల్లందకుంట మండలంలోని మరో రైస్ మిల్లులో ఇటీవల సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాయి. ఈ 2 మిల్లులను కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి కొన్నాళ్లుగా లీజుకు తీసుకొని నడిపించాడు. ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టడం గురించి ఈరోజు చెప్పడం ఏంటంటే, ఇక్కడున్న రైస్ మిల్లర్లు అధికారులు నామమాత్రంగా విచారణ జరిపి
ఆ రైస్ని పక్కదారి పట్టిస్తున్నారు. మళ్ళీ అదే రైస్ రేషన్ డీలర్ల నుంచి వెళ్ళి తీసుకొని రీసైక్లింగ్ ద్వారా రూపాయికి 2 రూపాయలకు కొని వాళ్ళు మళ్ళీ అదే బియ్యాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ బియ్యం పక్కదారి పట్టకుండా తగు చర్యలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బియ్యం పక్కదారి పట్టకుండా చూసుకోవాలని మేము కోరుకుంటాము. రేషన్ బియ్యం పట్టుబడితే అధికారులు కానీ ఎవరైనా కానీ నామమాత్రంగా విచారణలు జరిపి అప్పటి వరకే ఈ న్యూస్ వచ్చిన అన్ని రోజులు వైరల్ అయినప్పుడే ఆ 2-3 డేస్ విచారణల పేరుతోని తూతూ మంత్రంగా విచారణలు జరిపి మళ్ళీ యథావిధిగా వదిలేస్తున్నారు. వాటిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళ అక్రమార్కులు అలానే పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతూనే ఉన్నది. ఎప్పటికైనా కానీ అధికారులు పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివి అరికట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ డివిజన్లో శంకరపట్నం, హుజరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, ఇల్లందకుంట, వీనవంక మండలాల్లో 40 వరకు మిల్లులున్నాయి. మిల్లు కెపాసిటీని బట్టి ధాన్యాన్ని కేటాయిస్తారు. కొంతమంది మిల్లర్లు 5 టన్నుల కెపాసిటీ ఉన్నా దాన్ని ఫోర్జరీ చేసి 10 నుండి 15 టన్నులు ఉన్నట్లు సివిల్ సప్లై అధికారులకు ధృవీకరణ పత్రాలు అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తగ్గట్టు ఒక్కొక్క రైస్ మిల్లుకు సుమారు 200 నుంచి 300 లారీల వరకు కేటాయించారు. అదేవిధంగా పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు 500 నుంచి 600 లారీల వరకు ధాన్యాన్ని కేటాయించారు. క్వింటాల్ ధాన్యానికి 65 కిలోల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి అందజేయాలి. కానీ కొందరు మిల్లర్లు బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వకుండా బయట ప్రాంతాలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మిల్లులపై నిఘా లేకపోవడంతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఒక క్వింటాల్ బియ్యానికి సంబంధించి 2 కిలోల తరుగు కూడా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితి రైస్ మిల్లర్లో ఎక్కువ జరుగుతున్నప్పటికీ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప ఏ ఒక్క రైస్ మిల్లర్స్ మీద చర్యలు తీసుకోకపోవడం నిజంగా శోచనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పీడిఎఫ్ బియ్యం సంబంధించి రైస్ మిల్లర్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ తక్కువ అవడం, అదేవిధంగా ఇక్కడికి గోదాంకి వచ్చిన తర్వాత లేటుకి ఇవ్వటం, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే రేషన్ కార్డుదారులకు సంబంధించి కానీ ఎవరైతే డీలర్ సంబంధించి కూడా కానీ వాళ్ళ జేబులకి వెళ్ళి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క బ్యాగ్కి సంబంధించి 2 కిలోలు తరుగు తీసి అంటే 2 కిలోలు తగ్గించి తీసుకుపోవడం వల్ల గోదాం వాళ్ళు కూడా మాకు గట్టనే వచ్చినాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వటం వల్ల ఇక్కడ ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటారో వాళ్ళు కానీ తీసుకునేటువంటి పబ్లిక్ కానీ నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్స్ మీద సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ఆ అధికారుల మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లాలో సాగుతున్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం దందాపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సివిల్ సప్లైస్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 26న సాయినగర్ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సుందర సత్సంగ్ ట్రస్ట్ శ్రీ మురళీకృష్ణ ఆలయ అధ్యక్షులు బొడ్ల కృష్ణ తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణాష్టమి రోజు ఉదయం గోపూజ, ఫల పంచామృత అభిషేకం, సాయంత్రం విశ్వచనాలతో శోభాయాత్ర, ఉయ్యాల సేవ, ఉట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో శ్రీ సుందర ట్రస్ట్ సత్సంగ కార్యదర్శి సురేందర్రావు, ఉపాధ్యక్షులు సుగుణాకర్, వసంతం, రమేష్, శంకరయ్య, అంజయ్య, పరమేశ్వర్ పాల్గొన్నారు. తేదీ 26/8 సోమవారం రోజున ఉదయం నుండి రాత్రి వరకు ధర్మ సంస్థాపన, ప్రేమ మరియు జ్ఞాన తత్వ అన్ని అందించిన శ్రీ మురళీకృష్ణ భగవాన్ని జన్మాష్టమి వేడుకలు శ్రీ మురళీకృష్ణ ఆలయం సాయినగర్లో అత్యంత వైభవంగా జరపబడింది. ఆ రోజు ఉదయం 8:30కు గోమాత పూజతోటి మొదలై 9 గంటలకు మలప్రంచామృత అభిషేక పూజ మరియు అనంతరం ప్రసాదం వితరణ రాత్రి వరకు ఉంటుంది. తర్వాత 1 నుంచి 2:30 వరకు అన్న ప్రసాదం సమర్పణ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర పిల్లల వేషధారంతో భజనలతో ప్రధాన వీధుల గుండా జరపబడుతుంది. అందులో భక్తులు అందరూ పాల్గొనగలరు. రాత్రి 9:30 గంటలకు భజన మరియు నృత్య ప్రదర్శన, తర్వాత ఉయ్యాల సేవ, ఉట్టి
మొదలగు కార్యక్రమాలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ గారు, హోమ్ మినిస్టర్ గారు ఆలయ దర్శనానికి వస్తున్నారు. కావున సభ్యులందరూ అత్యంత ఎక్కువగా ఆలయ దర్శనం చేసుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ నార్కోటెక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ ఎల్ఎండి పరిధిలోని బస్టాండ్, పాన్ షాపులు, కిరాణా షాపులలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ స్వామి మాట్లాడుతూ నిషేధిత గంజాయిని రవాణా చేసే వారిని పట్టుకునేందుకు జాగిలాల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వినూత్న కార్యక్రమాల ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చీరాలు, బ్లూ కోర్ట్ సిబ్బంది సురేష్, మల్లికార్జున్, సిబ్బంది అహ్మద్, సలావుద్దీన్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.